హాయ్ గైస్, ఈ వీడియోలో నేను కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఎండింగ్, క్యారెక్టర్ ఫ్యూచర్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే ఈ వీడియోలో మూవీకి సంబంధించిన స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి స్పాయిలర్ వార్నింగ్ ఇస్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. ఫస్ట్ క్యారెక్టర్ ఫ్యూచర్ అండ్ మూవీ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే, ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్లో శామ్ విల్సన్ తన కెప్టెన్ అమెరికా లెగసీని కంటిన్యూ చేయడానికి కరెక్ట్ పర్సన్ కాదని చెప్పి తన షీల్డ్ని అయితే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అయితే ఈ సిరీస్ ఎండింగ్ వచ్చేసరికి శామ్ విల్సన్ ని కొత్త కెప్టెన్ అమెరికా అని చూపించి ఈ సిరీస్ని అయితే ఎండ్ చేశారు. ఇక్కడ శామ్ ని కొత్త కెప్టెన్ అమెరికాలో చూపించారు, కానీ ఈ క్యారెక్టర్కి అయితే ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అయితే ఈ సిరీస్ లో చూపించలేదు. సో అందుకనే ఈ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాని ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ లా చూపియాలి, కానీ అలా చూపించకుండా ఈ మూవీ ఎండింగ్ లో కూడా ఈ క్యారెక్టర్ ని ఒక డైలమాలో అయితే ఉంచారు. మూవీ ప్రీ క్లైమాక్స్ లో కూడా శామ్ బక్కీతో మాట్లాడుతూ, నేను కెప్టెన్ అమెరికాకి కరెక్ట్ కాదు, నేను కూడా సూపర్ సోల్జర్ సీరం తీసుకోవాల్సింది అని అంటాడు. అయితే బక్కీ శామ్ ని నీకు ఆ సీరం అవసరం లేదని చెప్పి మోటివేట్ చేయడంతో క్లైమాక్స్ లో వింగ్ సూట్ విరిగిపోయిన తర్వాత ఒక నార్మల్ హ్యూమన్ లాగా షీల్డ్ ఇంకా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ తో రెడ్ హల్క్ ని బ్రేవ్ గా డిఫెండ్ చేస్తాడు అనుకున్నా, కానీ అలా చూపించకుండా నటాషా బ్రూస్ బ్యానర్ ని కూల్ చేసినట్టు శామ్ కూడా రెడ్ హల్క్ ని చెరీ బ్లాసమ్స్ ఇంకా బెట్టీ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూల్ చేస్తాడు. మనం క్లియర్ గా చూస్తే స్టీవ్ రాజర్స్ ఒక నార్మల్ హ్యూమన్ లా ఉన్నప్పుడు కూడా తన కంట్రీ కోసం ఏమన్నా చేయడానికి రెడీగా ఉంటాడు. సో శామ్ కూడా నార్మల్ హ్యూమన్ అయినా సరే తను కెప్టెన్ అమెరికా కాబట్టి దేనికి భయపడ్డని చెప్పి చూపిస్తారు అనుకున్నా, కానీ అలా చూపించకుండా ఈ క్యారెక్టర్ అయితే మూవీ ఎండింగ్ లో వేస్ట్ చేశారు. అయితే ఈ క్యారెక్టర్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే, అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో ఈ క్యారెక్టర్ అయితే రిటర్న్ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీస్ తో పాటు ఈ క్యారెక్టర్ థండర్ బోల్ట్స్ మూవీలో కూడా ఒక క్యామియో రోల్ లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో అవెంజర్స్ ని రీబిల్డ్ చేయాలనే పాయింట్ ని మనకి 3 to 4 టైమ్స్ అయితే చెప్పారు. అండ్ థండర్ బోల్ట్స్ మూవీ కూడా అవెంజర్స్ లేరు అనే పాయింట్ మీద రన్ అవుతున్నది కాబట్టి థండర్ బోల్ట్స్ మూవీ ఎండింగ్ లేదా పోస్ట్ క్రెడిట్ సీన్ లో శామ్ విల్సన్ ఒక కొత్త అవెంజర్స్ టీమ్ ని ఫామ్ చేస్తున్నట్టు చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఈ క్యారెక్టర్ని ఇప్పుడు దాకా ప్రతి మూవీలో సూపర్ హీరోస్ని హంట్ చేస్తున్న ఒక గవర్నమెంట్ పర్సన్ లా చూపించారు, కానీ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో మాత్రం రాస్ని ఒక మంచి పర్సన్ లాగా అండ్ తన తప్పులు తను తెలుసుకున్నాడు అన్నట్టు చూపించారు. సో అందుకనే మూవీ ఎండింగ్ లో రాస్ అయితే సరెండర్ అయిపోయి రాఫ్ట్ లో అయితే ఉంటాడు. అయితే ఈ క్యారెక్టర్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే, మూవీ ఎండింగ్ లో ఈ క్యారెక్టర్ ని ఒక పాజిటివ్ క్యారెక్టర్ లో చూపించారు కాబట్టి అవెంజర్స్ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ మూవీస్ లో రెడ్ హల్క్ కూడా సూపర్ హీరోస్ తో కలిసి ఫైట్ చేస్తున్నట్టు చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే షీ హల్క్ సిరీస్ ఇంకా ఈ మూవీ ఒక విధంగా వరల్డ్ వార్ హల్క్ స్టోరీ లైన్ ని సెట్ చేస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఏమన్నా వరల్డ్ వార్ హల్క్ మూవీని తీస్తే ఖచ్చితంగా ఈ రెడ్ హల్క్ అయితే ఒక ఇంపార్టెంట్ రోల్ ఆ మూవీలో ప్లే చేస్తాడు. నెక్స్ట్ శామ్యూల్ స్ట్రెయిన్స్ లీడర్ గురించి మాట్లాడుకుంటే, ఆఫ్టర్ 16 years తర్వాత ది ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీ నుండి ఈ క్యారెక్టర్ ని యూజ్ చేస్తున్నారంటే ఒక స్ట్రాంగ్ విలన్ లా చూపిస్తారనుకున్నా, కానీ ఒక క్యామియో విలన్ లాగా అయితే వేస్ట్ చేశారు. అయితే ఈ క్యారెక్టర్ ని ఫ్యూచర్ లో మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత యూజ్ చేస్తారో చెప్పడం కష్టం, కానీ సేమ్ థండర్బోల్ట్ రాస్ గురించి చెప్పినట్టే ఫ్యూచర్ లో ఏమన్నా హల్క్ మూవీ వస్తే డెఫినెట్ గా ఈ లీడర్ క్యారెక్టర్ ని కూడా యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వాకింగ్ టారస్ మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఒక సూపర్ హీరోలో ఉండాలంటే చాలా కష్టం అని చెప్పి అర్థం చేసుకుంటాడు. సో ఫ్యూచర్ లో ఈ క్యారెక్టర్ అవెంజర్స్ మూవీస్ తో పాటు కెప్టెన్ అమెరికాకి రిలేటెడ్ ఏ మూవీ వచ్చినా సరే ఆ మూవీలో అయితే కనిపిస్తూ ఉంటాడు. అండ్ దాంతో పాటు ఈ క్యారెక్టర్ అవెంజర్స్ మూవీలో ఏమన్నా షైన్ అయితే ఒక సోలో మూవీ లేదా సిరీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ షీరా హాస్ ప్లే చేసిన రూత్ బ్యాట్ షెరఫ్ ఇంకా జిన్ కార్లో ఎస్పాసిటో యాక్ట్ చేసిన సైడ్ వైండర్ క్యారెక్టర్స్ అయితే సేమ్ ఎవరెట్ కే రాస్ క్యారెక్టర్ లాగా మూవీస్ లేదా టీవీ సిరీస్ లో ఫ్యూచర్ గ్రౌండ్ లెవెల్ ప్రాజెక్ట్స్ లో కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ క్యారెక్టర్స్ తో పాటు మూవీలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అడమాంటియం. మూవీ స్టార్టింగ్ నుండే ఈ అడమాంటియం వైబ్రేనియం కన్నా చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్ అని చెప్పి చూపించారు. మూవీ ఎండింగ్ లో ఈ అడమాంటియం అన్ని కంట్రీస్ కి ఈక్వల్ గా షేర్ చేస్తాం అని చూపించారు, కానీ ఎంత ఈక్వల్ గా షేర్ చేసినా సరే కంట్రీస్ మధ్య మాకు ఇంకా కావాలని చెప్పి ఫైట్స్ అయితే అవుతూనే ఉంటాయి. సో సిమిలర్ గా ఈ ఎలిమెంట్ రాంగ్ హ్యాండ్స్ లో పడితే మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా అలాగే ఉన్నాయి. ఫేజ్ 1 నుండి ఇప్పటిదాకా ఎంసీయూలో వైబ్రేనియం ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో ఫ్యూచర్ మార్వెల్ మూవీస్ లో కూడా ఈ అడమాంటియం అలాంటి రోల్ ప్లే చేయబోతుంది. సో ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకుంటే, శామ్ రాఫ్ట్ లో ఉన్న శామ్యూల్ స్ట్రెయిన్స్ లీడర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శామ్యూల్ స్ట్రెయిన్స్ ఫ్యూచర్ గురించి శామ్ తో మాట్లాడుతూ, నువ్వు ఈ వరల్డ్ ని సేవ్ చేస్తాను అనుకుంటున్నావేమో, ఫ్యూచర్ లో వేరే వరల్డ్స్ రాబోతున్నాయి,
నువ్వు నేను ఉన్న ఈ వరల్డ్ అయితే డెస్ట్రాయ్ అవబోతున్నది అని అంటాడు. సో ఈ సీన్ అయితే డైరెక్ట్ గా సీక్రెట్ వార్స్ మూవీస్ కి అయితే హింట్ ఇస్తున్నది. సేమ్ కామిక్ బుక్స్ లో కూడా వేరే వేరే వరల్డ్స్ మధ్య ఇన్కర్షన్ జరగడంతో ఒక వరల్డ్ సూపర్ హీరోస్ వాళ్ళ వరల్డ్ ని కాపాడుకోవడం కోసం వేరే వరల్డ్ సూపర్ హీరోస్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు మార్వెల్ మెయిన్ టైమ్ లైన్ అయిన 616 వరల్డ్ తో పాటు ఫేజ్ 4 అండ్ 5 లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, ది మార్వెల్స్, డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ అండ్ లోకీ సిరీస్ లో ఇప్పుడు దాకా మనకి వేరే వేరే వరల్డ్స్ అయితే చూపించారు. అండ్ దాంతో పాటు డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో కూడా ఇన్కర్జన్స్ అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పి మనకు చూపించారు. సో శామ్యూల్ స్ట్రేంజ్ ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఈ డిఫరెంట్ వరల్డ్స్ మధ్య ఒక వార్ అయితే రాబోతున్నది అండ్ అందులో మన వరల్డ్ అయితే డెస్ట్రాయ్ అవబోతున్నది అని చెప్పి శామ్ కి చెప్తాడు. సో మార్వెల్ ఇప్పుడు దాకా ఎంత డిసప్పాయింట్ చేసినా సరే నేనైతే సీక్రెట్ వార్స్ మూవీ కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నా. సో ప్రెసెంట్ ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేద్దాం. ఈ మూవీకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ బాక్స్ లో అడిగితే దానికైతే నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.